వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అరెస్టు చేసిన పోలీసులు. ఏలూరు ఆధునీకరణ జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు. వైఎస్ షర్మిల వెల్లడి. సీఎం చేసిన ద్రోహానికి ఎంతమంది ప్రాణాలు బలిపెట్టాలి? కేటీఆర్ ఆగ్రహం. హైడ్రా కూల్చివేతలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పేదలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి. హరీష్ రావు వెల్లడి. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి అనుచరులు పరస్పరం చెప్పులు, కోడిగుడ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో ఇంటి అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇంట్లో పనిచేసే ఆడవాళ్లకు కూడా గాయాలయ్యాయి. మరోవైపు పలువురు మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఏలేరు వరదలతో వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ జరగకపోవడం వల్లే, పూడిక తీయకపోవడం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందని అన్నారు. ప్రతి ఎకరాకు 30,000 చొప్పున రైతు ఖర్చు పెట్టాడని తెలిపారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణ నిధులు కేటాయించి శంకుస్థాపన చేశామని చెప్పారు. జగన్ ఏలేరు ఆధునీకరణ చేయకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇక్కడ ఇటీవల వచ్చిన వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ ఎగువన నిండిపోయి గేట్లు ఎత్తేస్తే అంత వరదకి ఉన్న కెనాల్ కెపాసిటీ తట్టుకోలేక, సామర్థ్యం సరిపోక గండ్లు పడి మొత్తం రైతుల పొలాల మీదకి వచ్చిన పరిస్థితి. ఈ రైతులే, ఇక్కడ నా చుట్టూ ఉన్న రైతులే వందల ఎకరాలలో నష్టం జరిగింది. దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఏలేరు కెనాల్ వర్క్స్ మోడర్నైజేషన్, ఆధునీకరణ జరగకపోవడం వల్ల ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం. ఇంతునిందమ్మా కాలువ, మొత్తం అంతా పుడుకుపోయింది, ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు. ఎక్కడికెక్కడ గన్లు పడ్డాయి. కెనాల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు. పుడికలు తీయడం అయితేనేమి, గన్లు నింపడం అయితేనేమి, మోడర్నైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు. కాబట్టే ఈ రోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు. 30,000 ఖర్చు పెట్టాం, మేమంతా కౌలు రైతులమే. కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా ఇన్పుట్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఎంతమంది రైతులు ప్రాణాలు బలిపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని కొందరు, పెట్టుబడి సాయం, రైతు భరోసా రాక మరికొందరు ప్రాణాలు వదులుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వేయడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుందని ఆరోపించారు. రైతు రుణమాఫీ అంతా బోగస్, రైతు భరోసా కూడా బోగస్ అని ఆయన విమర్శించారు. హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ లోని పేదల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చెరువులు, కుంటలు, నాలాల పక్కన అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మించుకున్న పేదలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు ఎప్పుడు తమ ఇల్లు కూల్చేస్తారోనని భయాందోళన చెందుతున్నారు. కాగా ఆక్రమణదారులను ఎట్టి పరిస్థితుల్లో వదలమని, కోర్టుకు వెళ్లినా కూల్చి తీరుతామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన? మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకొని వారితో మా పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. రేవంత్ వెంటనే కౌశిక్ కు క్షమాపణ చెప్పి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki